నియోజకవర్గం హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో పలు గ్రామాలలోని ఐకేపీ సెంటర్లను సందర్శించి రైతుల యొక్క బాధలను వారి యొక్క కష్టాలను తెలుసుకున్న బీజేపీ మండల నాయకులు ఐకేపీ సెంటర్లో 10 రోజులుగా వడ్లను నిల్వ ఉంచిన ఇప్పటి వరకు కూడా మిల్లులు అలాట్మెంట్ లేక వడ్లు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవని కనీసం వడ్లపైన కప్పడానికి తర్పాన్ కవర్లు కూడా ఇవ్వట్లేదని ఎండిన వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాల వల్ల కనీసం వడ్లు కూడా తడిసిపోయేలా చేస్తున్న ప్రభుత్వానికి ఐకేపీ సెంటర్లకి రైతుల మీద చిత్తశుద్ధి లేదని అన్నారు. ఎలకతుర్తి యార్డులో ఐకేపీ సెంటర్లో 20 లక్షల గన్ని బ్యాగులున్నా కూడా రైతులకు ఇవ్వకపోవడం, పోయిన నెల 25వ తారీఖున ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి ఇప్పటి వరకు కూడా 1 క్వింటాల్ వడ్లు కొనకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పటికీ మిల్లుల అలాట్మెంట్ సరిగా లేకపోవడం, కమిషన్ల బేరం కుదరకపోవడమే నా కోసమా అని ఎలకతుర్తి మండల అధ్యక్షులు విమర్శ చేశారు. ఇది రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమా లేక రైతులను వేధించే ప్రభుత్వమా? ఎండబోసిన వడ్లు తడిసి మొలకెత్తే పరిస్థితి వచ్చినాయి అని ఇప్పటికైనా ప్రభుత్వం వేగంగా వడ్లు కొనుగోలు చేయాలని, రైతులకు జరిగిన నష్టానికి నష్టపరిహారం కట్టాలని ఎలకతుర్తి బీజేపీ మండల పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనగం కిష్టయ్య, కోడెం రమేష్, ఠాకూర్ సాంసంగ్, అంబీర్ శ్రీనివాసం, అల్లి కుమార్, దాసరి సాయి తేజ, బాడిషే కుమారస్వామి, మరుతుర్తి తిరుపతి యాదవ్ స్థానిక రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఐకేపీల సెంటర్లో పోసినాము. ప్రతిరోజు వర్షం వస్తుంటే రోజు 5 ఆటోలను 500 చొప్పున ఇచ్చి 2 సార్లు కల్టివేటర్ వేసి దున్నిచ్చి నేర్పి పారలతో నేర్పి సాయంత్రం కుప్పలు పోసి మళ్ళీ పరదలు కప్పినా కూడా వర్షానికి గుట్టుకపోయి 4 క్వింటాల వడ్డు నష్టపరిహారం అయినవి. మ్యాచర్ 16 వచ్చినా కూడా ఇంతవరకు ఐకేపీ సెంటర్ వాళ్ళు ఏఈఓ గారైనా జీటీ గారైనా మిల్ అలాట్ కోసానికి 3 రోజుల బట్టి వడగార్పులు కాస్తున్నాము. ఇంతవరకు ఒక బస్తా కింటను కూడా కాటా పెట్టలేదు. రైతులకు ఇబ్బంది అవుతున్నాయి. ఎలకతుర్తి, నా పేరు నల్లాల శ్యామసుందర్ రెడ్డి. నాకు 10 ఎకరాల పొలం ఉన్నది. నేను మార్కెట్ యార్డులకు వడ్లెండపోతాం నష్టాలకు 1000 కోతులున్నాయి. ఆ బాధ చూసి ఏఈఓ గారి దగ్గర పోయినా. ఏఈఓ గారిని అడిగి నేను ఇట్లా రోడ్డు మీద పోసుకున్నా, సౌకర్యం మంచుకున్నట్టు పోసుకోమన్నారు. ఇప్పటికి 20 రోజుల 5 మాటలు మొత్తం రాసి రోడ్డు కిందకి వెళ్ళిపోతే 4 మాటలు మర్రే చేసినాం. ఒక 10-15 బత్తాలు వాటిలో మొలక వచ్చినాయి. అక్కడ అవి అట్లా ఖరాబ్ ఉన్నాయన్న పోయడానికి ఏర్పాటు చేసేవని బార్దాను ఇవ్వని రోజు తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు బార్దాను ఇచ్చులు లేదు, ఆ వడ్లు పోలేదు. ఇలా మళ్ళీ పొద్దుగాల వర్షం పడ్డది, మళ్ళీ ఇప్పుడు మునుపటి కథకే అయిపోయింది. ఇక అది చేసే ఓపిక లేక ఇక నాకు చెమటలు వచ్చి నాకు ప్రాణం అంతటం అవుతుంది. ఇట్లా ఇది ఎలకతుర్తి ఐకేపీ సెంటర్కు 24వ తారీఖు నాడు వడ్లు తీసుకొచ్చినాం. 25వ తారీఖు నాడు ఐకేపీ సెంటర్ ఓపెన్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎట్లాంటి అధికారి కానీ సెంటర్కు సంబంధించిన మనుషులు కానీ ఇప్పటి వరకు రైతుల దగ్గరికి రాలేదు, ఆ వడ్లు చూడలేదు. ఇప్పటి వరకు వడ్ల దగ్గరికి రాలేదు, వాళ్ళు చూడలేదు. ఇప్పటి వరకు కాటాలు పెట్టలేదు. నేను శ్రీకాంత్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు. ఇంతవరకు చూసిల్లు కదా మన రైతుల బాధలు. ఆరుగాలం కష్టపడి వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పోయిన వడ్లు ఎట్లయినా పోయినాయి, ఉన్న వడ్లన్నా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఐకేపీ సెంటర్కి వడ్లు తీసుకొచ్చి పెడితే ఇప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక్కడికి వడ్లు తీసుకొచ్చి వడ్లను పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళు. ఇక్కడ ఐకేపీ సెంటర్ వాళ్ళు వడ్లు ఇక్కడికి రాగానే వాళ్ళు ఫస్ట్ మొదటగా వాళ్ళు చేసిన పని ఏంది, ఆ వడ్లకి కప్పుకోమని చెప్పి పరదాలు ఇవ్వాలి. కనీసం వీళ్ళు అడిగినా కూడా పరదాలు ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ. పరదాలు ఏమైనా వీళ్ళకి ఐకేపీ సెంటర్లోకి వచ్చిన వడ్లను కాపాడుకునే బాధ్యత ఐకేపీ వాళ్ళ ఇన్ఛార్జ్ లేదే కదా. పరదాలు లేవు. వారం రోజుల నుంచి వర్షాలు లేకుండా 3 రోజులు ఎండ కొట్టింది. ఆ ఎండ టైంలో కూడా వడ్లను కొనలేదు. ఎందుకు కొనలేదు అని వాళ్ళని అడుగుతా ఐకేపీ వాళ్ళని ఇన్ఛార్జ్ నడితే మాకు మిల్లు అలర్ట్ కావాలి. ఎవరు అలర్ట్ చేయాలి? మిల్లు రైతులు అలర్ట్ చేసుకోవాలా? మరి చెప్పండి, మేము కొనము మీరే అమ్ముకోవాలంటే వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఎందుకు ఐకేపీ తీసుకురమ్మని చెప్పడము, వడ్లను నానిపియడం, ఇబ్బంది పెట్టడము. రోజుకు 500 కూలీలు పెట్టి నేర్పుకుంటారు. ఒక్కొక్కరు 10 ఎకరాల నుంచి తీసుకొచ్చుకున్న వడ్లని ఎందుకు ఏ రకంగా అసలు ఏం చేద్దాం అనుకుంటారో ఈ రైతులను ఈ ప్రభుత్వం ఏం అర్థమవుతలేదు అసలుకే. ఐకేపీ సెంటర్లను పెట్టిళ్ళు, మహిళలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టిళ్ళు. మరి వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వాలి కదా. మరి రైతులు బాధపడద్దు. వాళ్ళకి మన దగ్గర టర్పన్ కవర్స్ ఉన్నాయి, కవర్స్ ఇవ్వండి తడవకుండా. మరి గన్ని బ్యాగులు ఉన్నాయి, నింపుకొని పక్కకు పెట్టమనండి. వాళ్ళని ఎట్లా ఇక్కడికి వచ్చినాయి కదా, వచ్చినాయి అయితే మళ్ళీ ఇంకా పోవు కదా. మరి వాళ్ళకి గన్ని బ్యాగ్స్ ఇచ్చి నింపుకోమని పెట్టండి, రైతులను ఇబ్బంది పెట్టండి అని చెప్పాలి కదా. 10 రోజుల నుంచి ఏడుస్తున్నారు ఇక్కడ. రాత్రి వచ్చి ఇక్కడ పడుకుంటున్నారు రైతులు. వడ్లు ఏం జరుగుతుందో, వర్షం ఏ టైంలో వస్తుందో తెలియక ఎన్ని రోజులు ఇట్లా ఈ రైతులను ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారు. పోయిన నెల అక్టోబర్లో
21 తారీఖు ఓపెన్ అయిందంట ఇక్కడ ఐకేపీ సెంటర్. ఇప్పటి వరకు ఒక క్వింటాల్ వడ్లు కొనలే. ఎందుకు ఓపెన్ చేసినాం? పేపర్లో వేయించుకోనిక మేము ఐకేపీ సెంటర్లో ఓపెన్ చేసినామని? కొనాలి కదా వడ్లు. మిల్ అలర్ట్ చేయాలి. మిల్ ఎందుకు అలర్ట్ చేయాలి? నిన్న అలర్ట్ అవుతుందా? 15 రోజులకు మిల్ అలర్ట్ అవుతుందా? ఆయన కూడా ఇప్పటి వరకు తీసుకోలే. టోకెన్లు ఇచ్చినామంటారు, టోకెన్ లేవు. ఏమనంటే ఏఈఓ మీద నెడతారు. ఏఈఓ ఫీల్డ్ చూసుకుంటూ ఇస్తున్నాడు. నేను ఏఈతో కూడా మాట్లాడిన. ఏమంటున్నాడు? అన్న నేను 4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, ఇప్పటి వరకు కూడా వాళ్ళు రేపు అని పోస్ట్ పోన్ చేస్తున్నారు ఇక్కడ ఇన్ఛార్జిలో అంటారు. ఏఈఓ రాసిచ్చిన తర్వాత వీళ్ళకి ఏం ప్రాబ్లం తీసుకుపోవడానికి? మిల్ అలర్ట్ ఎందుకు చేస్తలేరు? ఏమైనా కమిషన్ లెక్కలు మాట్లాడుతున్నారా మిల్లులతోని? కమిషన్లు ఇస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పి ఏమైనా మాట్లాడుకొని ఇట్లా లేట్ చేస్తున్నారా? మీ కమిషన్ల కోసం రైతులను బదులు చేస్తారా ఇట్లా? అక్కడ చూస్తే ఇందాక వడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి. ఇక్కడ తీసుకొచ్చినాక కొట్టుకుపోయినాక, ఆడ బావి దగ్గర కొట్టుకుపోయినాక మరి రైతు ఏం చేయాలి ఈ వడ్లను? మళ్ళీ ఇందులో తడిసిన వడ్లకు మ్యాచ్యూర్ రాక పక్కకు పెట్టడం, మన బస్తాకు తడిసినాయి అని చెప్పేసి కిలోలు వెయిట్ లాస్ తీయడం. దేనికి ఇవన్నీ? ప్రభుత్వం రైతు ప్రభుత్వమా? ఇది ప్రజాప్రభుత్వమా? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ప్రజలను ఆదుకునేది ప్రజాప్రభుత్వమా? వేధించేది ప్రజాప్రభుత్వమా? ఒక్క రైతన్న హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిందని చెప్పమనండి. ఏ విషయంలో న్యాయం జరిగింది రైతుకి? పంట నష్టం పోతే ఇప్పటివరకు పలకరించిన వాళ్ళు లేరు. వడ్లు తీసుకొచ్చిన వడ్లను కొనమంటే కూడా కొనే పరిస్థితి లేదు ఇక్కడ. ఏం చేయమంటారు? రైతులు ఊరేసుకుంటే వచ్చి పరామర్శిస్తారా? ఆత్మహత్యలు చేసుకుంటూ వచ్చి పరామర్శిస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు రైతులని? ఇదే కనుక కొనసాగితే రేపటి వరకు మీకు డెడ్ లైన్. ఇదే కనుక కొనసాగితే బీజేపీ కార్యకర్తలతో పాటు రైతులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేపట్టే కార్యక్రమం చేస్తాము. మీకు ఇది హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది. ఎందుకంటే రైతు ఏడవద్దు అని చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. రైతు ఏడ్చే కాలం తీసుకొచ్చిళ్ళు. మంచిది కాదు మీ ప్రభుత్వానికి. తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడొద్దు ఎక్కడ కూడా. ఇప్పటికైనా మీకు ఇది ఒక హెచ్చరికగా అనుకోండి, లేకపోతే మీరు ఏమన్నా అనుకోండి. రైతుల వడ్లు రేపటి నుంచి ఇవాటి నుంచే మిల్లులకు తరలించే ప్రయత్నం మీరు చేయండి. రైతులను ఇబ్బంది పెట్టకండి. ఇదే కంటిన్యూ చేస్తే కనుక మేము ఆందోళన చేస్తామని బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.